మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మోసాన్ని గ్రహించి గుత్తా అమిత్ కాంగ్రెస్లో చేరారని చెప్పారు. ఇక గ్రామాల్లో అలాగే మున్సిపాలిటీల్లో వార్డుకు ఒక వాలంటీర్ వ్యవస్థ రాబోతోందని ఆయన చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో సుమారు 200 ఎకరాల్లో 10,000 ఇళ్లను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఇక నీటి సమస్యకు కూడా బీఆర్ఎస్ పార్టీనే కారణమన్న మంత్రి కోమటిరెడ్డి ఎస్ఎల్పీసీని పూర్తి చేయకుండా కేసీఆర్ పక్కన పెట్టారని విమర్శించారు. ఇక 3 ఏళ్లలో ఎస్ఎల్పీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని తెలిపారు. ఇక కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తోందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మోదీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఇక దొంగ రాజీనామా లేఖలతో హరీష్ రావు మరోసారి ప్రజలను మోసగించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏ పని చెప్పినా ఎమ్మడే అన్న నువ్వు చెప్పగానే నా లెటర్ పోగానే పని చేస్తాడు. ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే మీరు అందరూ ఏం చేస్తుంది తెలుసా? ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్సెప్ట్ ఎంత మెజార్టీ వస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఎంత వస్తుంది, మన సీఎం మన గౌరవనీయులు సీఎం నాది బాధ్యత. మీ అందరు కూడా మా కౌన్సిలర్స్ ఎంపీటీసీలు ఉన్నారు. ఈ ఎన్నికలైన 2 రోజులకే మన నీరు అప్పుడు సర్పంచ్ టికెట్ ఇవ్వాలంటే మీ ఊళ్ళో ఎవరు గట్టిగా ప్రజలు తెలిసిపోతుంది. మాకు కానీ ఈయన పని చేయాలి అంటే పని చేసేవాడికి టికెట్ ఇస్తాం. ఎంపీటీసీ కానీ సర్పీసీ కానీ జడ్పీటీసీ కానీ 6 నెలల కౌన్సిలర్ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడున్న 45 మంది మన కౌన్సిలర్సే ఉన్నారు. ఇంటికి పోతే ప్రతి ఊర్లో 90% మనకే ఇస్తారు. ఎందుకంటే క్యాండిడేట్ లేడు కదా ఇక్కడ. బీజేపీ క్యాండిడేట్ ఎవరో తెలుసా మీకు? ఓన్లేడు అని దగ్గర. అందుకని మీరు కష్టపడితే జడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్ నా బాధ్యత, ఖర్చు నా బాధ్యత. నాదే కేంద్రంకి వెళ్ళి రఘువీరారెడ్డికి నాకు కూడా అక్కడ నిలుస్తున్నాయి కాబట్టి ఇద్దరం పోయి నిధులు తీసుకొస్తాం. దాదాపు 10,000 మంది మీ అందరు కూడా నేనే దగ్గరపాట్లు చేయించినాం. అక్కడ ఉండి కూడా ఎప్పటికప్పుడు కలిసి మీ అందరికీ మీలో ఒకరిగా మీరు